श्रीगुरुभ्यो नमः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీనారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని అష్టాంగ యోగ వర్ణనము, యోగ సిద్ధి వర్ణనము తెలియచేసే 4వ దశకంలోని 14-15 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో బ్రహ్మాండాన్ని ఛేదించుకుని వెళ్ళే యోగి గురించి తెలుసుకున్నాం కదా. ఆ యోగి ఆ బ్రహ్మాండాన్ని కప్పి ఉన్న పొరలను ఎలా దాటుతాడు, చిట్ట చివరకు ఏ స్థానాన్ని చేరుకుంటాడు అనే అత్యున్నతమైన వేదాంత రహస్యాన్ని ఈ 14వ శ్లోకంలో వివరిస్తున్నారు. 14వ శ్లోకం. తస్య చక్షితి పయో మహోనిల ద్యో మహత్ ప్రకృతి సప్తకావృతి తత్సదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. విభో, ఓ సర్వవ్యాపకుడవైన స్వామి, ఓ పరమాత్మ, ఓ గురువాయూరప్ప. తస్య చ, ఆ బ్రహ్మాండము యొక్క క్షితి పయః మహః అనిల ద్యో మహత్, భూమి, నీరు, అగ్ని, వాయువు, ద్యో ఆకాశము, మహతత్వము ప్రకృతి, మూల ప్రకృతి అనేటటువంటి సప్తక ఆవృతి 7 ఆవరణాలను, కవచాలను, పొరలను తత్తత్ ఆత్మకతయ, ఆయా తత్వాలతో తాదాత్మ్యం చెందుతూ ఆయా పొరలలో ఏకమైపోతూ విషన్ ప్రవేశిస్తూ వాటి గుండా ప్రయాణిస్తూ సుఖీ పరమానందాన్ని అనుభవించేవాడై అనావృతం, ఎటువంటి ఆవరణలు, ఎటువంటి హద్దులు లేకుండా తే పదం, నీ యొక్క అత్యున్నతమైన స్థానాన్ని, మోక్షాన్ని యాతి చేరుకుంటాడు. అష్టాంగ యోగ సాధన ద్వారా బ్రహ్మాండాన్ని ఛేదించుకుని వెళ్ళే ఆ యోగి అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. మన భూమి చుట్టూ వాతావరణ పొరలు ఉన్నట్లే ఈ అనంతమైన బ్రహ్మాండం చుట్టూ 7 కవచాలు, ఆవరణలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అవి పంచభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మరియు మహత్తత్వము మరియు ప్రకృతి. మోక్షం వైపు ప్రయాణించే ఆ యోగి ఒక్కొక్క పొరను దాటుకుంటూ వెళతాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ యోగికి ఎలాంటి శ్రమ అనిపించదు, సరికదా. తాను ఆ పంచభూతాల్లో ఒకటిగా మారిపోయి ఎంతో ఆనందాన్ని, ఎంతో సుఖాన్ని అనుభవిస్తూ సాగిపోతాడు. అంటే భూమిని దాటేటప్పుడు భూమిలాగా, అగ్నిని దాటేటప్పుడు అగ్నిలాగా మారిపోయి వాటికి అతీతుడైపోతాడు. అలా 7 పొరలను విజయవంతంగా దాటిన తర్వాత ఇక ఆ యోగికి ఎలాంటి బంధనాలు, ఎలాంటి హద్దులు ఉండవు. కేవలం శాశ్వతమైన ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ విధంగా సర్వవ్యాపకుడైన శ్రీహరి పరమపదాన్ని చేరుకొని ఆ పరమాత్మలో శాశ్వతంగా ఐక్యమైపోతాడు. ఈ అద్భుతమైన ఘట్టంతో ఒక జీవుడి యోగ ప్రయాణం పరిపూర్ణం అవుతుంది. తస్య చక్షితి పయో మహోనిల ద్యో మహత్ ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. ఓ సర్వవ్యాపకుడైనటువంటి ఓ గురువాయూరప్ప, ఆ గొప్ప యోగి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వెళ్ళేటప్పుడు దానికి కవచాల్లాగా కప్పి ఉన్న భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మహత్తత్వము మరియు మూల ప్రకృతి అనే 7 ఆవరణల గుండా ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణంలో ఒక్కొక్క పొరను దాటేటప్పుడు ఆయా తత్వాలతో ఏకమైపోయి అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ చిట్ట చివరకు ఎలాంటి ఆవరణలు, హద్దులు లేని
నీ అనంతమైన పరమపదాన్ని మోక్షాన్ని చేరుకుంటాడు అని స్తుతిస్తున్నాడు. 15వ శ్లోకం. ఇది 4వ దశకానికి ముగింపు శ్లోకం. ఈ శ్లోకంలో ఆ దేవయాన మార్గంలో పయనించే యోగికి లభించే శాశ్వతమైన మోక్షం గురించి చెబుతూ తన వాతవ్యాధిని నయం చేసి తనను రక్షించమని స్వామిని ప్రార్థిస్తూ ఈ దశకాన్ని ముగించారు. అర్చిరాది గతిమీదృశిం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయా నుచ్చరంతమనిలేశ పాహిమా. జగత్పతే, ఓ జగన్నాథ, జగత్తుకు ప్రభువు అయినవాడా, ఈదృశ్యం ఈ విధంగా చెప్పబడిన అర్చిరాది గతిం, అర్చిరాది మార్గమున అంటే కాంతివంతమైన దేవయాన మార్గంలో వ్రజన్ పయనిస్తున్నటువంటి ఆ యోగి విచ్యుతిం పతనమును అంటే మళ్ళీ ఈ సంసార చక్రంలో పడటాన్ని న భజతే పొందడు, అంటే అతనికి పునర్జన్మ ఉండదు. సచ్చిత్ ఆత్మక, సత్య జ్ఞాన స్వరూపుడైన ఓ ప్రభు, అనిలేశ, ఓ వాతాలయాధీశ, ఓ గురువాయూరప్ప, భవద్గుణ ఉదయాన్, నీ యొక్క గొప్ప కళ్యాణ గుణాలను మహిమలను ఉచ్చరంతం గట్టిగా ఉచ్చరిస్తూ కీర్తిస్తున్నటువంటి మాం పాహి, నన్ను రక్షించు, నన్ను కాపాడు. అష్టాంగ యోగాన్ని వివరించిన ఈ 4వ దశకాన్ని భట్టతిరి గారు ఒక అద్భుతమైన ముగింపుతో పూర్తి చేస్తున్నారు. ఒకసారి ఆ కాంతివంతమైన దేవయాన మార్గంలో అర్చిరాది మార్గంలో వెళ్ళి పరమాత్మను చేరుకున్న యోగికి ఇక పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పుట్టడం చావడం అనే బాధ ఉండదు. శాశ్వతంగా ఆనందమయమైన భగవంతునిలోనే ఉండిపోతాడు. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పారు. ఆ గొప్ప యోగ రహస్యాన్ని సామాన్యులమైనటువంటి మనకు ఇంత సులభంగా అర్థమయ్యేలా వివరించిన భట్టతిరి గారు చివరగా స్వామిని వేడుకుంటున్నారు. ఓ గురువాయూరప్ప, నేను గొప్ప యోగిని కాకపోవచ్చు, నాకు ఆ అష్టాంగ యోగం పూర్తిగా చేత కాకపోవచ్చు, కానీ నాకున్న ఒకే ఒక్క బలం నీ నామ సంకీర్తన. ఎప్పుడు నీ గుణాలనే తలుచుకుంటూ నీ లీలలనే పాడుకుంటున్నవాణ్ణి నన్ను, నా ఈ వ్యాధిని తగ్గించి నన్ను కూడా రక్షించు స్వామి అని ఎంతో ఆర్తితో ప్రార్థిస్తూ ఈ దశకాన్ని ముగించారు. యోగం చేతకాని సామాన్యులకు భగవంతుని నామ సంకీర్తనే శ్రీరామ రక్ష అని ఈ ముగింపు శ్లోకం మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది. అర్చిరాది గతిమీదృశిం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయా నుచ్చరంతమనిలేశ పాహిమా. ఓ జగన్నాథ, సత్యజ్ఞాన స్వరూప, ఓ గురువాయూరప్ప, పైన చెప్పబడిన ఈ అర్చిరాది మార్గంలో దేవయానంలో ప్రయాణించి నిన్ను చేరుకున్న యోగి మళ్ళీ ఈ సంసార చక్రంలోకి పడిపోడు, అంటే అతనికి పునర్జన్మ ఉండదు. స్వామి, నీ అద్భుతమైన కళ్యాణ గుణాలను కథలను నిరంతరం ఎలుగెత్తి కీర్తిస్తున్న నన్ను కూడా దయతో రక్షించు తండ్రి అని వేడుకుంటున్నారు. రేపటి నుంచి విరాట్ పురుషోత్పత్తిని తెలియచేసే 5వ దశకాన్ని మొదలుపెట్టుకుందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.